నేను మీ డాక్టర్ పి శివకుమార్ సింగ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి మొక్క గురించి తెలుసుకుందాం. అది గ్లోరియోజా సూపర్బా. గ్లోరియోజా సూపర్బా తెలంగాణ ప్రాంతంలో చెర్లకోల చెట్టు అని పిలుస్తారు. ఈ మొక్క అతి అందమైనటువంటి పుష్పాన్ని కలిగి ఉంటుంది. ఈ మొక్క సతత హరితమైనటువంటిది. ఇది ఎక్కడైతే మనం పొందుతామో అక్కడ దాని యొక్క భూగర్భంగా ఉండేటటువంటి చిన్న కాండం లాంటి నిర్మాణాలు ఉంటాయి. మళ్ళీ సంవత్సరం అక్కడే అది పెరుగుతుంది. ముఖ్యంగా చెట్లు, తర్వాత అదేవిధంగా చెరువుల గట్లపైన ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క యొక్క లోపల ఉండే భూగర్భ కాండాన్ని కనుక చూసినట్లయితే కాల్చికోసిన్ మరియు గ్లోరియోజిన్ అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆల్కలాయిడ్స్ ఇందులో ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్ చాలా విషపూరితమైనటువంటివి, అదేవిధంగా ఔషధపరమైనటువంటివి. ముఖ్యంగా ఈ ఆల్కలాయిడ్స్ని కనుక గమనించినట్లయితే కణ విభజన జరపడంలోనూ కణ సంబంధమైనటువంటి ప్రయోగాలలో దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క భారతీయ సంస్కృతి లోపల అతి విష పదార్థమైనటువంటిది, అదేవిధంగా అతి ఔషధమైనటువంటిది. ముఖ్యంగా ఈ మొక్కను కనుక గమనించినట్లయితే ఈ మొక్క గర్భ సంబంధమైనటువంటి వ్యాధులను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా గర్భ విచ్చితి చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గర్భిణులు దీనికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి సమస్యలను కానీ, చర్మ సంబంధమైనటువంటి సమస్యలను కానీ, అదేవిధంగా నర్వస్ సంబంధమైనటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలను తోడ్పాటు చేయడంలో, రూపుమాపడంలో దీని నుంచి ఔషధాలను తయారు చేస్తున్నారు. మరి అందమైనటువంటి ఈ మొక్క, సతతహరితమైనటువంటి ఈ మొక్క, సున్నితమైనటువంటి ఈ మొక్కకు పుష్పాలను కానీ గమనించినట్లయితే అతి రంగుగా ఉంటుంది. మరి రంగులనేటువంటి మారుతూ ఉండేటటువంటి ఈ మొక్క గ్లోరియోజా సూపర్బా చెర్లకోల మొక్క అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఔషధ మొక్కలను కలిగి ఉంది. ఇది తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా తాండూరు, వికారాబాద్ ప్రాంతంలో విరివిగా పెరుగుతుందనడంలో మాత్రం అతిశయోక్తి. ఇట్లు మీ డాక్టర్ పి శివకుమార్ సింగ్. కొడితే రాలేదు కదా.